ముందుగా యాజ్ యూజువల్ లేడీస్ ఫస్ట్. చూడండి, సీరియస్ గా యాక్షన్ తీసుకుందాం కూడా అనుకుంటున్నాను. వచ్చిందండి వయ్యారి. ఇంకోసారి అబ్బా వయ్యారి వచ్చింది, వయ్యారి వచ్చింది. నేను ఆంధ్ర అమ్మాయిని, శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన టెక్కలి వాస్తవ్యురాల్ని. నేను ఆంధ్ర అమ్మాయిని ఏం చేద్దామంటావు మరి? ఏదో కేటీఆర్ నేను కలిశానని. ఇదేమన్నా తక్కువ అనుకున్నారు సార్? ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడారు. మీరు ఒక అమ్మాయితో మాట్లాడుతున్నారనే విషయం మర్చిపోద్దు. అమ్మాయి అంటారా దీన్ని? ఎవరన్నా కిషోర్, దీనికున్న అలవాట్లకి దీనికున్న వ్యసనాలకి ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? బెల్లంకొండ సురేష్ గారి హెల్ప్ తో వెళ్ళి కేటీఆర్ 2-3 టైమ్స్ కలిశానని. నేనున్నాను కదా. ఇంకోసారి మీరెంత మంచివారండి. మా ఆయన కూడా ఎప్పుడు ఇలా ఆలోచించేవారే కాదు. ఇప్పుడు వెదాన్ని గుర్తు చేయకు, బాధగా ఉంటుంది. ఏదో రాజకీయంగా కేటీఆర్ దగ్గర నేను ఏదో రాజకీయ విద్యను అభ్యసిస్తున్నాను. మొన్న ఈ మధ్య చూసా, గుంట మంచి పొంగు మీద ఉంది. అన్న నీతో ఒక సమస్య ఉంది అని అంటున్నాను. ఏం సమస్య లేదంటే అతి నిజాయితీతనం, అతి మంచితనం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వార్త చూసి నేను ఒక ఇంత విస్మయానికి గురయ్యాను, ఆశ్చర్యానికి కూడా గురవుతున్నాను. వార్త చూసి నేను ఒక ఇంత విస్మయానికి గురయ్యాను, ఆశ్చర్యానికి కూడా గురవుతున్నాను. అంటే అవునా నిజమా అనేటట్టుంది తెలుసు. ఇలాంటి తప్పుడు నిరాధారమైన వార్తల్ని ప్రచురించేటప్పుడు నీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్నా? కడుపుకు అన్నం తింటానావా, పిండి తింటానావారా నువ్వు? మీలో మీరు కొట్టుకొని చావండి. నాకు ఒక ఇంత మానసిక వేదన గురి చేస్తోంది. ప్రచురించాలి, లేదంటే నేను చాలా సివియర్ యాక్షన్ తీసుకుందాం అనుకుంటున్నాను ఆ పేపర్ మీద. సెంటిమెంట్ డ్రామాలు దయచేసి ఆపండి, నాటకాలు భరించలేకపోతున్నా. ఎందుకంటే చాలా అనేక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో నేను చూసాను, చాలా మంది నాకు కాల్ చేసి అడుగుతున్నారు, నాకు గన్నెత్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా, నాకు గన్నెత్తారా? దీని మీద సివియర్ యాక్షన్ తీసుకుంటాను. నేను లీగల్ గా వెళ్దాం అనుకుంటున్నాను. ఈ పేపర్ నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిగా. దీని మీద కూడా కేటీఆర్ కూడా స్పందించి యాక్షన్ తీసుకోవాలని అయితే కోరుకుంటున్నాను. సార్ నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తా ఉంది. అసలు ఇందులో ఏ వాస్తవాలు లేవు, అవన్నీ అబద్ధపు ప్రచారాలు. నేను కేటీఆర్ గారిని అసలు ఎప్పుడు కలవలేదు, నేను అసలు కేటీఆర్ గారిని చూడలేదు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అన్ని ఫేక్ న్యూస్ మాత్రం స్ప్రెడ్ చేస్తున్నారు. ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు, ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారో నాకైతే అర్థమైతలేదు సార్. కావట్లేదు. కట్టుకట్టుకుని మొన్నటి వరకు ఏదో వీడియో పెట్టి నాదన్నారు. నా రాజకీయాలతో అస్సలు సంబంధం లేదు. నేను ఎప్పుడు కేటీఆర్ కలవాలని కూడా అనుకోలేదు. ఇప్పుడు అలాగే ఉంటుందా?